హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం రియల్‌మీ 15 సిరీస్ నుంచి రియల్‌మీ 15 5జీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటివరకు మనము రియల్‌మీ 15 సిరీస్‌లో రియల్‌మీ 15 ప్రో ఒకటి, అలాగే రియల్‌మీ 15 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ గురించి కవర్ చేసాం. మన ఛానల్‌లో వీడియో ఉంది, చెక్ చేయండి. ఓకే, ఇంక మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందాము. ఇంకా అరౌండ్ 18,000 లోపు రాబోతుంది. 18,000 అని చెప్పొచ్చు. అంటే 18,000 అంటున్నారు. బట్ క్రెడిట్ కార్డ్ కానీ ఇలాంటిది ఏమైనా పెడితే నాకు తెలిసి 17,000కి లేకపోతే 16,000కి ఆ మధ్యలో వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ఈ మొబైల్ లాంచింగ్ డేట్ అయితే మనకి ఈ మంత్ 24th లాంచ్ అవుతుందని చెప్తున్నారు. మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, నచ్చిన రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన కలర్స్ విషయానికి వద్దాం. మనకి సిల్వర్ కలర్ ఉంది, అలాగే పర్పుల్ కలర్ ఉంది, అలాగే గ్రీన్ కలర్ ఉంది అనమాట. ఈ 3 కలర్స్ అయితే మనకి రాబోతుంది. సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఈ డ్యూల్ స్టీరియో స్పీకర్స్ లో 3.5 ఎడ్వాన్స్ జాక్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ చేయదు. బట్ ఇక్కడ వాళ్ళ ఓన్ హోల్ ఆడియో సపోర్ట్ ఉంటది అనమాట. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంటదని చెప్తున్నారు. ఇది మనకి ప్రైస్ తక్కువే. ఇకైనా కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ పెట్టారంటే కొంచెం బాగుందన్నమాట. వీళ్ళ ఇంటెన్షన్ బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిజైన్ అన్నమాట. డిజైన్ మాత్రం అయితే చాలా బాగుంది. అంటే నేను నిన్నటి వరకు రియల్‌మీ 14 ప్రో వీడియో చేసాలకో ఈ మొబైల్ డిజైన్ అయితే ఇది కాదు. బట్ మనకి ఈ డిజైన్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. చాలా బాగుందండి. డిస్ప్లే అన్నమాట. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే 18,000 పెట్టారు కదా మినిమమ్. ఆమ్లెట్ డిస్ప్లే ఇచ్చిండే కొంచెం బాగుండేదనుకున్నాం. బట్ వీళ్ళు ఇక్కడ పెట్టలేదన్నమాట. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇందులో 360 హెర్ట్జ్ వరకైతే టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. అంటే మనకి టచ్ కూడా చాలా క్విక్ రెస్పాండ్ ఉంటదన్నమాట. 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉందన్నమాట. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ అని చెప్పొచ్చు. మేజర్‌గా ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని బ్రైట్‌నెస్ అనేది కొంచెం బెటర్ ఉంటది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. ఇందులో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది 4 బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR5X అని 4X అని ఉండొచ్చు. అలాగే యూఎఫ్ఎస్ 4.0 రాబోతుంది. సో మనకి ప్రాసెసర్ మేజర్‌గా గేమింగ్ పరంగా అయితే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటదన్నమాట. క్వాల్కామ్ చెప్పనవసరం లేదు మనకి. పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటది మీడియాటెక్‌తో కంపేర్ చేసుకుంటే. సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే రియల్‌మీ యూఐ 7 రాబోతుందని చెప్తున్నారు. అంటే రియల్‌మీ ఫోన్స్ అన్ని కూడా మనం యూఐ 6.0తో చూసుంటాం. బట్ మనకిది రియల్‌మీ యూఐ 7తో రాబోతుందన్నమాట. ఇక్కడి వరకు కొంచెం బెస్ట్ అయితే అనిపించింది నాకి. అంటే మనకి యూఐలో కూడా చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి ఈసారి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏఐ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఒక ఏఐ ఫీచర్ కొత్తగా పెట్టారన్నమాట. ఏఐ ఎడిట్ జెనీ అన్నమాట. ఇది మనకి ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ ఏఐ ఫీచర్ ఇందులో పెట్టామని చెప్తున్నారు. అంటే ఇంతవరకు ఏ ఫోన్‌లో కూడా ఏఐ ఫీచర్ పెట్టలేదని వీళ్ళ ఇంటెన్షన్ అని చెప్పొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే మనం ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసి పెట్టినామనుకో, మనకి ఇది ఆటోమేటిక్‌గా ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తదన్నమాట. అసలు మనం ఆ ఫ్రేమ్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంటే మనకు ఆ ఫ్రేమ్ అంతా కూడా మొత్తం ఏఐతోనే ఫార్మ్ అవుతదన్నమాట. చాలా బావుంటది మనకి ఆ ఫ్రేమ్ చూసేదానికి కూడా. ఈ ఎరేజర్, ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఈ టైప్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ ఇందులో ఉంటాయని చెప్పొచ్చన్నమాట. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందన్నమాట. మనకి కెమెరా డిజైన్ మాత్రం చాలా బాగుంది. మెయిన్ కెమెరా చూసినట్టయితే 15 ఎంపీ ఇచ్చారు. ఇది వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా కవర్ చేస్తదని చెప్పొచ్చన్నమాట. సెకండరీ కెమెరా విషయానికొద్దాం. 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పెట్టారని చెప్పొచ్చు. ఈ కెమెరా యూజ్ చేసుకొని కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, గ్రూప్ ఫోటోస్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ కెమెరా విషయానికి కూడా ఇక్కడ 2 ఎంపీ డెప్త్ సెన్సార్ అయితే పెట్టారన్నమాట. సెల్ఫీ అన్నమాట. ఇక్కడ సెల్ఫీ కెమెరా మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. 50 ఎంపీ పెట్టారన్నమాట ఏకంగా. 50 ఎంపీ అంటే చాలా బెటర్ ఫోటోస్ అయితే కవర్ చేయగలదు. మేజర్‌గా ఎవరైతే సెల్ఫీ ఫోటోస్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారో వాళ్ళకి సెల్ఫీ ఫోటోస్ అయితే వేరే లెవెల్‌లో కవర్ చేస్తదని చెప్పొచ్చు. బ్యాటరీ డిపార్ట్‌మెంట్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. ఇక్కడ మినిమమ్ 6000 ఎంఏహెచ్ ఇచ్చింటే కొంచెం బాగుండేదన్నమాట. బట్ వాళ్ళక్కడ చూస్తే బిగ్గర్ బ్యాటరీ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూస్తే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ అయినా కూడా మనకి ఈజీగా 1-2 డేస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఇందులో మనకి 100 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇది ఇక్కడ నాకు అసలు మైండ్ పని చేయలేదు. ఏందబ్బా 100 వాట్స్ ఏంది? ఈ సెగ్మెంట్‌లో మనము 45 వాట్స్ లేకపోతే 67 వాట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. బట్ ఇందులో ఏకంగా 100 వాట్స్ ఇచ్చేసాడన్నమాట. ఇంగా ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఎక్కుతదని చెప్పొచ్చు. ఈ 100 వాట్స్ ఎంతవరకు నిజం అనేది నాకు ఖచ్చితంగా తెలీదన్నమాట. డౌటే. ఈ మొబైల్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మేజర్ మనం ఏదైనా ఒక మొబైల్ కొంటున్నామంటే దాని సర్వీస్ సెంటర్స్ చూసి మొబైల్ కొనాలన్నమాట. ఇది మనకి రియల్‌మీ కాబట్టి ఇక్కడికి 550 ప్లస్ సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబుల్ అని చెప్తున్నారన్నమాట మన ఇండియాలో. అంటే మన సరౌండింగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ రియల్‌మీ సెంటర్స్ ఎక్కడున్నాయని పెట్టి. మనకి 1 ఇయర్ రిపేర్ వారంటీ కూడా వీళ్ళు ఇస్తున్నారన్నమాట. అంటే మనం 1 ఇయర్‌లో ఈ మొబైల్ ఏమైనా రిపేర్ వస్తే రిపేర్ చేపించుకోవచ్చన్నమాట. ఫైనల్‌గా మనం ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామని చెప్పాలి. డిసప్పాయింట్ అనిపించింది ప్రైస్ విషయం అన్నమాట. వీళ్ళు మినిమమ్ 15,000 పెట్టినా కూడా బాగుండేది.
ఎందుకంటే మనకి రియల్‌మీకి మార్కెట్ బానే ఉంది. బట్ ప్రైస్ తగ్గించాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ మర్చిపోకుండా మన ఛానెల్ ఎవరన్నా కొత్తగా విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ అండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలన్నమాట.